అండి, అందరూ ఎలాగున్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలి చూస్తున్నాం. ఈరోజు అయితే నేనైతే ప్రియ పౌడర్ అనమాట తీసుకున్నాను. ఇదైతే ప్యాకెట్ వచ్చేసి 65 రూపీస్ అనమాట. ఇప్పుడైతే కట్ చేస్తున్నాము. పాలతో అయితే చేద్దామని అనుకుంటున్నాము, పాలతో కలుపుదామని. సేమ్ ఆ పౌడర్ ఈ పౌడర్ ఒకలాగే ఉంటుంది, కాకపోతే ఇలా పాలతో మిక్స్ చేసుకుంటే ఇంకో టేస్ట్ వస్తుందండి. ఒకవైపు మిక్స్ చేస్తూనే ఈలో పాకం అయితే రెడీ చేస్తున్నాను. యాలకులు కూడా దంచేసి వేసేసాను. చూసారు కదా, పాకం అయితే రెడీ అయిపోయింది. ఓన్లీ కొంచెం పంచదార కరిగి కొంచెం దగ్గర పడితే చాలండి. ఎక్కువ ఏం పాకం రావాల్సిన పని ఏమీ లేదు. ఇప్పుడైతే చూసారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసాను పక్కన, మూత పెట్టేసి ఒక గిన్నె. ఇప్పుడైతే చుట్టేసుకుంటున్నాను ఉండలు. ఇలా పెడితే కొంచెం మనకి స్పాంజీ మెత్తగా రావడానికి అవుతుందండి, అలా పక్కన పెడుతూ ఉంటే. చూసారు కదా ఉండలు ఎంత బాగా వచ్చాయో. క్రాక్స్ లేకుండా విరక్కుండా ఉండాలి అంటే అలాగా మనం చేసుకోవాలి. ఇప్పుడైతే ఈలోగా ఆయిల్ అయితే హీట్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుందని పొయ్యి మీద అయితే పెట్టేశాను. వేసేసుడైతే గులాబ్ జామ్ బాల్స్ అన్నీ చూసారు కదా, అలా బబుల్స్ అన్నీ ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు ఉండలన్నీ అది ఫ్రై అయిపోయినట్టండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఏదైనా పాకమైనా వేడిగా ఉండాలి, ఉండలైనా వేడిగా ఉండాలి. నేను ఆల్రెడీ పాకం ఫస్ట్లోనే మరపెట్టేసుకున్నాను కాబట్టి ఇంక డైరెక్ట్గా తీసిన వెంటనే వేసేసుకుంటున్నాను. ఉండలన్నిటి కూడా పాకం అయితే చాలా చల్లగా అయిపోయింది. అందువల్ల ఈ బాల్స్ని డైరెక్ట్గా పాకంలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే సెకండ్ టర్న్ అండి. చూసారు కదా ఎంత బాగా గోల్డెన్ కలర్లో భలే వచ్చాయి, చాలా బాగున్నాయి. మేమందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. సబ్స్క్రైబ్